స్టెప్ని అంటారు కదా. అంటే ఇంకొక మాట, భార్య కాకుండా భార్య అధికారం లేకుండా ఉన్నటువంటి స్త్రీ. చూడండి ఎంత అసహ్యమైనటువంటి పదమో చేస్తానంటే, ఒక భార్య నలుగురు మధ్యలోకి వెళ్ళి నేను పలానా వ్యక్తి భార్యను అని చెప్పగలుగుతుంది. ఒక స్త్రీ నలుగురిలోకి వెళ్ళి నేను పలానా వ్యక్తి ఉపపత్ని అని చెప్పగలుగుతుందండి? చెప్పలేదు. చెబితే ఏమంటారో తెలుసా, చేసింది సిగ్గైన పని మళ్ళీ ఎలా చెప్పుకుంటుందో అంటారు కదండి. ఇంతమందిని కలిపి విందు చేశాడు, బానే ఉంది. రాజులు విందు చేసుకోవడం పరిపాటి, అంతే కదండి. రాజులు విందు చేసుకోవడం అలవాటే వారికి, ఏదో ఒక కారణం చూసి విందులు చేస్తారు. ఇక్కడ విందు చేయడం తప్పలేదు. మీరు ఆ కాలంలో ద్రాక్షారసం తాగేవారు. ద్రాక్షారసము చూడండి, అది పులిసినది కాకుండా తాగితే దేహమునకు ఆరోగ్యం. అలాగని ద్రాక్షారసం అండి, మనం ద్రాక్ష పళ్ళు తెచ్చుకొని అవి జ్యూస్ చేసుకుని తాగుతాం. ఇప్పుడు ప్రభు వల్ల తీసుకుంటున్నాం కదా, ఏం తాగుతాం మనము? ద్రాక్షారసమే. అంతవరకు మంచిదేనండి. అది తెచ్చుకొని ఉడబెట్టి దానిలోంచి ఒక మాదక ద్రవ్యం వచ్చేటట్టు దాన్ని తయారు చేస్తే అంటే రొట్టె తినండి. పులిసిన రొట్టు అంటే పులిసిన పిండి వల్ల రొట్టె అంత ఏమైపోద్ది? పాడైపోద్ది. పులిసినది అనేది పాపములకు సాదృశ్యం. మద్యపాన శక్తులై ఉండగా అన్నాడు దేవుడు. ఇక్కడ బైబిల్ అందుకే చాలా మంది ప్రతి క్రైస్తవుడు ద్రాక్షారసం దీన్ని వైన్ అని మార్చి వైన్ తాగితే మంచిదాడు కదా. వైన్ అంటే అది ప్రిపేర్ అంటే ద్రాక్షారసమే, కానీ ఇక్కడ పిండి తెచ్చుకుని రొట్టె చేసుకోమని ఉంది. ఏ పిండి? పులిసిన పిండి కాదు. ద్రాక్షారసం మంచిది. ఏ ద్రాక్షారసం మంచిది? అప్పటికప్పుడు గానుగులో వేసి, పాత నిబంధన గ్రంథంలో లూకాసు వార్తలో చూస్తాం కదా, పెళ్లి విందులో అక్కడ ఏం చేస్తారు? ద్రాక్షారసాన్ని ఇస్తారు. ఆ ద్రాక్షారసం అయిపోగానే ఇప్పుడు మనము ఎక్కడన్నా విందులో పెడితే మనం ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నాం? స్ప్రైట్ ఏదో ఇస్తున్నారు, అవునా కదా? డ్రింకే కదా. మళ్ళీ ఇక్కడ 2 పేర్లు ఇచ్చారండి. ఇక్కడ ఆ వ్యక్తి డ్రింక్ చేశాడు. ఏంటి? సాఫ్ట్ డ్రింక్ అంటే హార్డ్ కూడా ఉంది. అంటే ఇక్కడ ద్రాక్షారసం ఉంది, పులిసిన